ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మరణించారు. ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే లోక్నాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవ చేశారు ఆయన. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రంగన్నపై విజయం సాధించారు. లోక్నాథ్ స్వగ్రామం మొలగవల్లి. అక్కడ అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు జిల్లాలో. రాయలసీమలో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. మంచి రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఇక మొలగవల్లిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది పేదలకు సొంత ఇంటిని కూడా ఆ రోజుల్లో కట్టించిచ్చారు. మొలగవల్లిలోని ఆయన అంత్యక్రియలు జరగనున్నాయనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా విచారాన్ని వ్యక్తం చేశారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మరణించారు. ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే లోక్నాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవ చేశారు ఆయన. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రంగన్నపై విజయం సాధించారు. లోక్నాథ్ స్వగ్రామం మొలగవల్లి. అక్కడ అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు జిల్లాలో. రాయలసీమలో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. మంచి రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఇక మొలగవల్లిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది పేదలకు సొంత ఇంటిని కూడా ఆ రోజుల్లో కట్టించిచ్చారు. మొలగవల్లిలోని ఆయన అంత్యక్రియలు జరగనున్నాయనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా విచారాన్ని వ్యక్తం చేశారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.